శాంతి. బాబా ఈరోజు పదే పదే దేహానికి అతీతంగా అయ్యేటువంటి డ్రిల్ చేయండి అన్నారు. అలాగే డ్రామా విషయము ఏ ఏ విషయాల్లో మనకి బాగా కాగితంలాగా డాలులాగా పనిచేస్తుందో, డ్రామా అన్న ఒక్క విషయం గుర్తుంటే ఎలా మనం పరిస్థితుల సమయంలో, కర్మభోగం సమయంలో సంతోషంగా ఉండగలుగుతామో వినిపించారు. ఇది 4 अप्रैल मुरली। मीठे बच्चे गृहस्थ व्यवहार में रहते पारलौकिक बाप से पूरा वर्षा लेना है तो अपना सब कुछ एक्सचेंज कर दो, ये बहुत बड़ा व्यापार है। మధురమైన పిల్లలు గృహస్థ వ్యవహారంలో ఉంటూ పారలౌకిక తండ్రితో పూర్తి వారసత్వం తీసుకోవాలి అనుకుంటే మీ దగ్గర ఉన్నదంతా ఎక్స్చేంజ్ చేసుకోండి. ఇది చాలా పెద్ద వ్యాపారం. మధురమైన పిల్లలు గృహస్థ వ్యవహారంలో ఉంటూనే పారలౌకిక తండ్రి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకోవాలి అనుకుంటే మీ దగ్గర ఉన్నదంతా ఎక్స్చేంజ్ చేసుకోండి. చాలా పెద్ద వ్యాపారం ఇది అంటున్నారు. ఎలా ఎక్స్చేంజ్ చేసుకుంటాం బాబా నుండి? బాబా ఇదంతా మీదే, సబ్ కుచ్ తేరా, అంతా బాబాదే అనుకుంటూ నిమిత్త భావంతో గృహస్థంలో ఉంటే బాబాను ఇంటికి యజమానిగా చేసి ప్రతిదీ బాబాకు చెప్తూ చేస్తూ ఇవన్నీ కూడా బాబా తాకట్టుగా పెట్టారు, నా దగ్గర నిమిత్త మాత్రంగా ఉన్నాయి, నేను వీటిని బాబా సేవార్థం ఉపయోగించుకుంటున్నాను అనే భావనతో ఉంటే తప్పకుండా ఫుల్ బాబాకి మనం సమర్పణం చేసినట్టుగా అవుతుంది. అప్పుడు బాబా నుండి పూర్తి వారసత్వాన్ని కూడా మనం తీసుకోగలుగుతాం. ప్రశ్న, ड्रामा का ज्ञान किस बात में तुम बच्चों को बहुत मदद करता है? డ్రామా జ్ఞానం పిల్లలందరికీ ఏ విషయంలో చాలా సహాయం చేస్తుంది? జవాబు, जब शरीर की कोई बीमारी आती है तो ड्रामा का ज्ञान बहुत मदद करता है. ఎప్పుడైనా శరీరానికి జబ్బు చేస్తే డ్రామా జ్ఞానం చాలా సహాయం చేస్తుంది. ఎందుకంటే మీకు తెలుసు ఈ డ్రామా ఉన్నది ఉన్నట్టుగా రిపీట్ అవుతుంది. ఇందులో ఏడవడము, బాదుకునేటువంటి విషయం ఏమీ లేదు. కర్మల లెక్క ఖాతా అంతా కూడా పూర్తవుతుంది. 21 జన్మల సుఖంతో పోలిస్తే ఇప్పుడున్నటువంటి దుఃఖం అసలు ఏమీ లేనట్టుగానే అనిపిస్తుంది. ఆ సుఖం ముందు ఈ దుఃఖం అసలు లేనట్లే, జీరో అని చెప్పవచ్చు. జ్ఞానం పూర్తిగా లేకపోతే తప్పిస్తూ ఉంటారు, అంటే బాధపడుతూ ఉంటారు. ఆ బాధలో చాలా దుఃఖంతో భగవంతుని వేడుకుంటూ ఉంటారు. ఇంకా తీసుకెళ్ళు, ఈ రోగంతో నేను ఇంకెక్కువ కాలం ఉండలేను, నన్ను తీసుకెళ్ళు అంటారు. కొందరైతే డాక్టర్లకు నాకు ఏదైనా ఇంజెక్షన్ ఇచ్చేసి నా ప్రాణం తీసేయండి, నేను ఇంకా ఉండలేను, ఈ నరకం నేను చూడలేను, ఈ యాతన నేను పడలేను అంటారు. అంటే శరీరానికి కర్మభోగం ఎదుర్కొంటున్న సమయంలో చాలా బాధ కలుగుతుంది. కానీ డ్రామా జ్ఞానం బుద్ధిలో ఉన్నటువంటి వారు లెక్క ఖాతా పూర్తవుతుంది. ఇదంతా నా కర్మలు క్లియర్ అవుతున్నాయి, నా అకౌంట్ అంతా సెటిల్ అవుతుంది, నేనేం చింతించాల్సిన అవసరం లేదు. ఈ కర్మ ఖాతా చుట్టూ చేసుకునే సమయంలో నా తోడు స్వయం భగవంతుడు ఉన్నారు, బాబా సుప్రీం సర్జన్ నా తోడు ఉన్నారు. డ్రామాలో ఎంత సుందరమైన గడియ ఇది. నాకు బాగా కష్టమున్న సమయంలో భగవంతుడు నా పక్కనే ఉండి, నా హృదయంలో ఉండి నన్ను ఓదారుస్తున్నాడు అంటూ అలా చాలా మంచి మంచి అనుభవాలు చేసుకుంటారు. డ్రామా నాలెడ్జ్ ఉంటే, జ్ఞానం ఉంటే. కానీ జ్ఞానం లేకపోతే తల్లడిస్తారు. ఇంకా ఎప్పుడు వెళ్ళిపోవాలా భగవంతుడా, నన్ను తీసుకెళ్ళు అంటూ భగవంతుని వేడుకుంటారు. ఓం శాంతి. भगवान वाचा, भगवान उनको कहा जाता है जिसको अपना शरीर नहीं है. ఎవరికైతే తన శరీరమే లేదో వారిని భగవంతుడు అంటారు. ऐसे नहीं कि भगवान का नाम रूप देश काल नहीं है. అలాగని భగవంతుడికి నామరూప దేశ కాలాలు లేవు అని అనరు. కాదు, భగవంతుడికి శరీరం మాత్రమే లేదు, కానీ పేరు ఉంది, రూపం ఉంది, దేశం ఉంది, ఆయన అవతరించే సమయము ఉంది.
अब आप कहते हैं मीठे मीठे रूहानी बच्चे अपने को आत्मा समझ कर बैठो. ఇప్పుడు బాబా చెప్తున్నారు, మధురాతి మధురమైన పిల్లలు, మీరు స్వయాన్ని ఆత్మగా భావించి కూర్చోండి. శరీరాలు ఉన్నాయి మీకు, కానీ శరీరంగా భావించకూడదు. మీరు స్వయాన్ని ఆత్మగా భావించి కూర్చోండి. ఆత్మనే వింటుంది, పాత్ర వహిస్తుంది. శరీరం ద్వారా ఆత్మ కర్మలు చేస్తుంది. సంస్కారాలు కూడా ఆత్మ వెంటే ఉంటాయి. अच्छे बुरे कर्मों का फल भी आत्मा ही भोगती है. शरीर के साथ మంచి చెడు కర్మల యొక్క ఫలము కూడా ఆత్మని అనుభవిస్తుంది, శరీరం తోడుగా అనుభవిస్తుంది. శరీరం లేకుండా అయితే కర్మభోగం ఉండదు కదా. అందుకే బాబా అంటారా, స్వయాన్ని ఆత్మగా భావించి కూర్చోండి. అంతిమంలో శరీరం విడిచిపెట్టిన తర్వాత కూడా ధర్మరాజపురి శిక్షలు కూడా సూక్ష్మ శరీరంతోడే అనుభవిస్తారు. శరీరం లేకుండా ఆత్మ కర్మల యొక్క ఫలం అనుభవించడం జరగదు. బాబా హమ్కో సునాతే హే, హమ్ ఆత్మ సున్ రహీ హే ఈ శరీర్ ద్వారా. బాబా మనకి వినిపిస్తున్నారు, మనం ఆత్మలం వింటున్నాం శరీరాల ద్వారా. భగవాను వాచ మన్మనాభవ, దేహ సహితంగా దేహం యొక్క అన్ని ధర్మాలని త్యజించి స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని జ్ఞాపకం చేయాలి. ఒక్క తండ్రే చెప్తున్నారు, వారి గీత భగవంతుడు. భగవంతుడు అంటేనే జన్మ మరణ రహితుడు. బాబా అర్థం చేయిస్తారు, నా జన్మ అలౌకికమైనది, దివ్యమైనది. ఇంకెవరి జన్మ కూడా ఈ విధంగా ఉండదు. నేను ఎలా ఇతనిలో ప్రవేశిస్తానో అలా ఇంకెవరి జన్మ ఉండదు అంటున్నారు. ఎందుకంటే బాబా బ్రహ్మ బాబా శరీరంలో ప్రవేశించాక మళ్ళీ జన్మ తీసుకోరు. ధర్మస్థాపకులు కూడా పరకాయ ప్రవేశం చేసిన వారు తర్వాత మళ్ళీ జన్మలు తీసుకుంటూ ఆ ధర్మం యొక్క పాలన చేస్తారు. కానీ శివబాబా అలా జన్మ తీసుకోరు. ఒక్కసారి మాత్రమే అవతారంలాగా వచ్చి అందరికీ సందేశాన్ని ఇచ్చి అందరినీ తన వెంట తీసుకెళ్తారు. ఇంకా మళ్ళీ జన్మలంటూ ఉండవు. అందుకే నాలాగా ఎవ్వరిది పాత్ర లేదు అంటున్నారు. ఇవి మంచి రీతిగా మీరు గుర్తుంచుకోవాలి. ऐसे नहीं सब कुछ भगवान करता है, పూజ్య పూజారి టిక్కర్ బిత్తర్ పరమాత్మ హే. అలాగని అన్ని భగవంతుడే చేస్తున్నాడు. పూజ్యుడు కూడా ఆయనే, పూజారి కూడా ఆయనే, రాయి కూడా ఆయనే, మరి పూజించేవారు కూడా ఆయనే. ఇలా అన్నిట్లో పరమాత్మ ఉన్నారు అని చెప్పటం రాంగ్. ఇది 24 అవతారాలు అంటారు. కచ్చ అవతారం, మత్స్య అవతారము, పరశురామ అవతారమును చూపిస్తారు. ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదా, భగవంతుడేమైనా కూర్చొని అలాంటి పరశురామ అవతారం తీసుకుంటారా? అంత క్రోధం ఉంటుందా భగవంతుల్లో? అలా గొడ్డలిని పట్టుకొని హింసిస్తాడా భగవంతుడేమైనా? అలా రాశారు కదా పరశురామ అవతారంలో ఉన్నట్టు. దీన్ని ఘోర అంధకారం అంటారు. జ్ఞానమైతే వారిలో లేనే లేదు. జ్ఞాన్ సే హోతా హే సోచ్రా, జ్ఞానంతో వెలుగు ప్రకాశం లభిస్తుంది. అబ్ అజ్ఞాన్ కా ఘోర అంధియారా హే. ఇప్పుడు అజ్ఞానం యొక్క ఘోరమైన అంధకారం ఉంది. ఇప్పుడు పిల్లలు మీరు ఘోరమైన ప్రకాశంలోకి వచ్చారు. మీరు ఈ విషయాలు మంచి రీతిగా అర్థం చేసుకుంటున్నారు. ఎవరికైతే తెలియదో వారి పూజలు బాగా చేస్తూ ఉంటారు. జో నహీ జాన్తే హే వహ్ పూజ ఆది కర్తే రహతే హే. ఎవరికైతే ఈ జ్ఞానం లేదో వారు ఇంకా ప్రైమరీ స్టేజ్లోనే ఉంటారు, ఇంకా పూజలు చేసుకుంటూనే ఉంటారు. మీ అందరికీ తెలుసు, పూజించే అవసరం లేదు, ఇంకా నేను పూజ్యులుగా అవ్వడంలో ఈ సమయాన్ని ఉపయోగించాలి అని. ఎందుకంటే పూజలు చేస్తూ చాలా జన్మలు గడిపేశాం, కానీ ఇప్పుడు టైం లేదు. ఇంకా పూజలతో టైం గడిపితే ఇంకో జన్మ లేదు మరి పూజ్యులుగా అవ్వడానికి. ఇప్పుడే పూజ్యులుగా అవ్వడానికి, తనని తాను దిద్దుకోవడానికి, సరిదిద్దుకోవడానికి, తన సంస్కారాలలో మార్పు తీసుకురావడానికి ఈ సమయాన్ని ఉపయోగించాలి. ఇప్పుడు మీరు పూజారి స్థితి నుండి ముక్తులయ్యారు. పూజ్య దేవీ దేవతలుగా అయ్యేందుకే మీరు పురుషార్థం చేస్తున్నారు.
మీరే పూజ్య దేవీ దేవతలుగా ఉండేవారు. తర్వాత పూజారి మనుష్యులైపోయారు. మనుష్యుల్లో ఆసురీ గుణాలు ఉన్నాయి, అందుకే గాయనం చేశారు. మనుష్యుల నుండి భగవంతుడు దేవతలుగా తయారు చేస్తాడు. నరుడు నారాయణుడిగా, నారి శ్రీ లక్ష్మిగా అవుతుంది అంటారు. మరి భగవంతునికి ఎంత టైం పట్టింది అంటే క్షణకాలం కూడా పట్టలేదు అంటారు. భగవంతుడు మనుషులను దేవతలుగా చేయడానికి వచ్చినప్పుడు సమయమే పట్టలేదంటారు. ఒక సెకండ్లో దేవతగా అయిపోతారు. బాబాని గుర్తించారు, శివ బాబా అనడం మొదలు పెడతారు. బాబా అనగానే హృదయం లోపల నుండి వస్తుంది, మేమే విశ్వానికి, స్వర్గానికి యజమానిగా అవుతున్నాం. మా తండ్రి స్వర్గస్థాపకుడు, మాకు ఆ స్వర్గం యొక్క వారసత్వాన్ని ఇస్తున్నారు అని. మరి వీరైతే అనంతమైన తండ్రి. ఇప్పుడు మీరు వెంటనే వచ్చేసి ఈ పారలౌకిక తండ్రి పిల్లలుగా అయ్యారు. బాబా అంటారు, గృహస్థ వ్యవహారంలో ఉంటూ ఇప్పుడు పారలౌకిక తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోండి అని. లౌకిక వర్షాతో తుమ్ లేతే ఆయే హో. లౌకిక వారసత్వం అయితే మీరు జన్మ జన్మలుగా తీసుకుంటూనే వచ్చారు. ఇప్పుడు లౌకిక వారసత్వాన్ని కూడా పారలౌకిక వారసత్వంతో ఎక్స్చేంజ్ చేసుకోండి అంటున్నారు. చాలా మంచి విధి బాబా తెలియజేస్తున్నారు. లౌకిక వారసత్వాన్ని పారలౌకిక వారసత్వంతో ఎక్స్చేంజ్ చేసుకోండి. మీకు మీ తండ్రి ఆస్తిపాస్తులు ఏమి ఇచ్చినా, ఏ రకమైన వారసత్వం మీ తల్లిదండ్రి నుండి మీకు లభించినా అదంతా బాబా ఇచ్చారు, బాబా ఇదంతా నీది అంటూ బాబాకు అర్పించండి. అంటే బాబాది అనుకుంటూ మీరు ఉపయోగించుకోండి. అలాగే వీలైనంత వరకు బాబా సేవ కొరకు దాన్ని ఖర్చు చేయండి, ఉపయోగించండి. జన్మ జన్మల కోసం అనేకాత్మల యొక్క కళ్యాణం జరిగే సేవలో వినియోగించండి. అలా ఎక్స్చేంజ్ చేసుకోండి అంటున్నారు. ఎంత మంచి వ్యాపారం ఇది. లౌకిక వారసత్వం ఏముంటుంది? ఇక్కడైతే బాబా అనంతమైన వారసత్వం ఇస్తున్నారు. పేదవాళ్ళైతే వెంటనే మొత్తం బాబాకు ఎక్స్చేంజ్ చేసుకుంటారు. బాబా నుండి పూర్తిగా నేను తీసుకుంటాను అని భావిస్తారు. పేదవారిని అడాప్ట్ చేసుకోవడం జరుగుతుంది కదా. బాబా కూడా పేదల పాలిట పెన్నిదిగా ఉన్నారు. గాయనం ఉంది, నేను పేదల పాలిట పెన్నిదిని. పేదవాళ్ళకి బాబా ఒక వరం లాంటి వారు. బాబా లభించారు అంటే పేదవాళ్ళు ఒక్కటి సఫలం చేసుకున్న దానికి రిటర్న్లో ఎంతో పొందుతారు. మరి అన్నింటికంటే పేదగా మారింది, బీద దేశంగా మారింది భారతదేశం. అందుకే బాబా నేను భారతదేశంలోనే వస్తాను, ఇక్కడున్న వారిని సావుకారుగా తయారు చేస్తాను. భారతదేశానికి భారీ మహిమ ఉంది. ఇది అన్నింటికంటే గొప్ప తీర్థం. కానీ కల్పం యొక్క ఆయుష్ను బాగా పొడిగించిన కారణంగా అందరూ పూర్తిగా మరచిపోయారు. అనుకుంటారు భారతదేశం చాలా షావుకారుగా ఉండేది, ఇప్పుడు పేదగా మారింది అని. ఇంతకుముందు ధాన్యం మొదలైనవన్నీ కూడా విదేశాలకి పంపిస్తూ ఉండేవారు. ఇప్పటికైనా చూడండి, మన దగ్గర పండేటువంటి వాటిల్లో నాణ్యమైనటువంటి సరుకంతా బయట విదేశాలకు వెళ్ళిపోతుంది. అడుగుబడుగు మిగిలిందంతా ఇక్కడ అందరం తింటూ ఉన్నాం. ఇక్కడంతా వ్యాపారం రూపంలో చేస్తూ ఉంటారు. కానీ మంచి నాణ్యమైన క్వాలిటీ అంతా కూడా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. దాంతో బాగా ధనం వస్తుంది అని. అభి సమస్తే హే భారత్ బహుత్ గరీబ్ హే. ఇప్పుడు అనుకుంటున్నారు భారతదేశం చాలా పేదగా మారింది అని. అందుకే అందరూ భారతదేశానికి అప్పు ఇవ్వడానికి ముందుకొస్తూ ఉంటారు, సహాయం చేస్తారు. ऐसा होता है जब कोई बड़ी आसामी फेल हो जाती है तो आपस में फैसला कर उनको मदद देते हैं. ఇలా జరుగుతుంది అన్నారు. ఎవరైనా గొప్ప వ్యక్తి, చాలా శ్రీమంతుడు, సంపన్నుడు నష్టపోయాడు అనుకోండి, పరస్పరం వ్యాపారస్తులందరూ కలిసి ఆలోచన చేసి తలా కొంత వేసుకొని ఆయనకి ఏదో ఒక రకంగా సహాయం చేస్తారు. ఏ భారత్ హే సబ్సే ప్రాచీన్. మరి భారతదేశం అయితే అన్నింటికన్నా ప్రాచీనమైనది. దీనికి ఎందుకు సహాయం చేయరు? మరి ఒక వ్యాపారస్తుడికి నష్టం జరిగితేనే వ్యాపార సంఘం అంతా కలిసి ఏకమై తలా కొంత సహాయాన్ని అందిస్తున్నారు. మరి భారతదేశం ప్రాచీన దేశం. ఈ దేశానికి ఇంత నష్టం జరిగినప్పుడు అందరూ దీనికి సహాయం చేయరా? అదే చేస్తున్నారు ఇప్పుడు. ఒకప్పుడు హెవెన్గా ఉండేది భారతదేశం.
మొట్టమొదట ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ఉండేది. కేవలం సమయాన్ని పొడిగించారు. అందుకే అందరూ కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు. భారతదేశానికి చాలా సహాయం అందిస్తూ ఉంటారు. బాబా కూడా ఈ భారతదేశంలోనే వచ్చారు. ఇప్పుడు పిల్లలు మీరు తెలుసుకున్నారు, మేము బాబా నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నాము అని. లౌకిక తండ్రి యొక్క వారసత్వాన్ని ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉన్నాం పారలౌకిక తండ్రితో. బాబా ఇదంతా మీది అని అంటారు పిల్లలు. బాబా ఏమంటారు? నా దగ్గర ఉన్నదంతా మీది అంటారు. మన దగ్గర ఉన్నది చాలా కొద్దిగానే కావచ్చు, కానీ ఆ కొద్దిగా ఉన్నదాన్ని బాబాది అని అనడంతో బాబా దగ్గర అయితే సాగరం అంతా ఉంది, కానీ బాబా అదంతా మనకి ఇచ్చేస్తారు. ఏ విధంగా ఈ బ్రహ్మ తన దగ్గర ఉన్నదంతా శివబాబాకి సమర్పించారు. చూశారు, పారలౌకిక తండ్రి నుండి నాకు సింహాసనము రాజ్యము లభిస్తుంది, ఇంకా రాజ్యభాగ్యం ఎక్కడ, నా దగ్గర ఉన్నటువంటి ఈ చిన్న వ్యాపారం ఎక్కడ, ఇదైతే ఒక గాడిద బరువు లాంటిదే, నాకు ఇదెందుకు, ఈ మోతనంతా నేను బాబాకి ఇస్తాను, బాబా దగ్గర ఉన్నది నేను తీసుకుంటాను అని మొత్తం సమర్పించారు. ఫాలో ఫాదర్ అని బాబా మనకు చెప్తున్నారు. ఇందులో మొత్తం బాబాకి ఇస్తే నేను ఆకలితో ఉండాల్సి వస్తుందేమో, నాకెలా, నా పిల్లలకెలా అని ఆలోచించకండి. బాబా చెప్పేది ట్రస్టీగా సంభాలించండి, ట్రస్టీగా సంభాలించండి. నాదనుకొని మీరు ఖర్చు చేయకండి, నాదనుకొని వాడుకోకండి. ఇది బాబాది, ఇది బాబా యజ్ఞం, ఇది బాబా ఇల్లు, ఇది బాబా బండారా నుండి నేను తీసుకుంటున్నాను. ఇదే భావన గృహస్థంలో కూడా ఉండాలి. బాబా వచ్చి సహజ మార్గాన్ని తెలియజేస్తున్నారు. పిల్లలు, మీరు ఇప్పటికే చాలా కష్టాలు పడ్డారు, ఇంకా బాబా ఎక్స్ట్రా కష్టాన్ని, శ్రమను పిల్లలకి ఇవ్వదలుచుకోలేదు. అందుకే బాబా ట్రస్టీగా సంభాలించండి అంటున్నారు. మీరు నన్ను హే పరంపిత పరమాత్మ దయ చూపించండి అన్నారు. మరి సుఖంలో అయితే ఎవరు తండ్రిని జ్ఞాపకం చేయలేదు, దుఃఖంలోనే అందరూ స్మరిస్తూ ఉంటారు. ఇప్పుడు బాబా అర్థం చేయిస్తున్నారు, నన్ను ఎలా జ్ఞాపకం చెయ్యాలో ఆ విధిని కూడా నేనే తెలియజేస్తున్నాను అంటున్నారు. ఎందుకంటే మీకు నన్ను జ్ఞాపకం చేయడం కూడా రాదు. భక్తిలో ఎలా జ్ఞాపకం చేశారు? భగవంతుడా నాకు అది ఇవ్వు, ఇది ఇవ్వు అంటూ అడిగారు. ఆ అడిగే భాష బాబాకు నచ్చదు. బాబా ఏమంటారు? మీరు నా అధికారి పిల్లలు, నా నుండి అధికారంతో తీసుకోండి, ప్రేమతో తీసుకోండి, నా పైన మీకు ఫుల్ రైట్ ఉంది అంటారు. అందుకే బాబా ఏం చెప్తారు? పిల్లలు, శాంతి కావాలి అని అడగండి. బాబా మీరు నన్ను పూర్తి శాంతిమయంగా చేశారు, నేను ఆత్మను, శాంత స్వరూపాన్ని, శాంతి సాగరుడి యొక్క మొత్తం శాంతి కిరణాలు నాపైనే పడుతున్నాయి, నేను శాంతి అనుభవంలో ఉన్నాను, ఇటువంటి సంకల్పాలు చేయండి అంటారు. అంటే ఏది మనకి కావాలో అది బాబా ఆల్రెడీ మనకి ఇచ్చినట్టుగా, దానితోనే నిండుగా ఉన్నట్లుగా, ఆ అనుభవమే చేసుకుంటున్నట్లుగా సంకల్పాలు చెయ్యాలి. నేనే వచ్చి మీకు ఈ విషయాలని తెలియజేస్తాను. పిల్లలు, స్వయాన్ని ఆత్మగా భావించండి, పారలౌకిక తండ్రిని జ్ఞాపకం చేయండి, అప్పుడే మీ పాపాలు తొలగిపోతాయి. స్మరిస్తూ స్మరిస్తూ సుఖాన్ని పొందండి. అప్పుడు కలహ క్లేశాలన్నీ, తనువు రోగాలన్నీ సమాప్తమవుతాయి. శారీరక దుఃఖాలు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోతాయి. మీ ఆత్మ మరియు శరీరం రెండూ పవిత్రమైపోతాయి. మీరు ఇలా కంచనంగా ఉండేవారు. పునర్జన్మలను తీసుకుంటూ ఆత్మ పైన తుప్పు చేరింది. మళ్ళీ ఈ శరీరం పాతబడిపోతుంది. శరీరము ఇప్పుడు శివబాబాకు కూడా పాతదే లభించింది. ఎలా అయితే బంగారంలో అలాయ్ మిక్స్ అవ్వడంతో మళ్ళీ కల్తీగా అయిపోతుంది కదా, కల్తీ కలవడంతో దాని యొక్క విలువ కూడా తగ్గిపోతుంది. పవిత్రమైన బంగారంతో ఆభరణం కూడా పవిత్రంగా ఉంటుంది. దాని మెరుపు ఏంటి, దాని రంగు ఏంటి, దాని నాణ్యత అన్నీ కూడా బాగుంటాయి. కానీ కల్తీ కలిసింది అంటే ఆభరణంలో కూడా తేడా వచ్చేస్తుంది. ఎక్కువగా అలాయ్ మిక్స్ అయినటువంటి ఆభరణం నల్లబడిపోతుంది, చూడ్డానికి అది నల్లగానే కనిపిస్తూ ఉంటుంది. బాబా అంటారు, మీలో కూడా తుప్పు చేరింది, ఇప్పుడు ఆ తుప్పును వదిలించుకోవాలి, తొలగించుకోవాలి. మరి ఎలా?
ఆత్మ లోపలున్న తుప్పును వదిలించుకునేందుకు బాబాతో యోగం జోడించాలి. చదివించే వాడితో యోగాన్ని తప్పనిసరిగా జోడించాలి. మరి ఇక్కడ తండ్రి, టీచర్, గురువు అందరూ ఉన్నారు. వారిని జ్ఞాపకం చేస్తేనే జన్మజన్మల వికర్మలు వినాశనం అవుతాయి. మరి వారే మనకి చదివిస్తున్నారు. పతిత పావనుడు సర్వశక్తివంతుడే మనతో చెప్తున్నారు. కల్ప కల్పం బాబా ఈ విధంగా అర్థం చేయిస్తారు. మధురాతి మధురమైన అల్లారు ముద్దు పిల్లలు, 5000 సంవత్సరాల తర్వాత వచ్చి మిమ్మల్ని కలుస్తున్నాను కాబట్టి మిమ్మల్ని అల్లారు ముద్దు పిల్లలు, బహుకాలం తర్వాత కలిసిన పిల్లలు అని అంటున్నారు. ఇప్పుడు ఈ దేహ అహంకారాన్ని వదలండి. ఆత్మ అభిమానిగా కండి. ఆత్మజ్ఞానాన్ని ఇచ్చారు తండ్రి తప్ప ఈ జ్ఞానం ఇంకెవరూ ఇవ్వలేరు. ఏ మనుష్యుల్లోనూ ఆత్మజ్ఞానం లేదు, ఉన్నా యథార్థంగా లేదు. సన్యాసి, ఉదాసి, గురు గోసాయి ఇలా ఎంతోమంది ఉన్నారు. ఎవ్వరికి బాబా చెప్పిన రీతిలో ఆత్మజ్ఞానం లేనే లేదు. వాళ్ళు ఆత్మే పరమాత్మ అంటారు. 1 వర్డ్లో మొత్తం అంతా అది తప్పుగా చేసేస్తారు. వారిలో ఆ శక్తి లేదు, శక్తి తగ్గిపోయింది అంటున్నారు. మొత్తం వృక్షమంతా ఇప్పుడు శిథిల స్థితికి చేరుకుంది. ఇప్పుడు బాబా కొత్త ప్రపంచ స్థాపన చేస్తూ ఉన్నారు. మళ్ళీ కొత్త మొక్కకు అంటు వేయడం జరుగుతుంది. బాబా వచ్చి వెరైటీ వృక్షం యొక్క రహస్యమును అర్థం చేయిస్తున్నారు. బాబా అంటారు, మీరు రామరాజ్యంలో ఉండేవారు, ఇప్పుడు వామ మార్గంలోకి వచ్చి రావణ రాజ్యం మొదలయ్యి పూర్తి దిగజారిపోయారు. ఇతర మతాలు, ధర్మాలన్నీ కూడా పెరిగిపోయాయి. భక్తి మార్గం మొదలైంది. ఇంతకుముందు మీకు ఈ జ్ఞానమే తెలియదు అంటున్నారు. ఎవరినైనా వెళ్ళి అడగండి, మీకు రచయిత, రచన యొక్క ఆదిమధ్యాంతాలు తెలుసా అని. ఎవ్వరూ చెప్పలేరు. భక్తులకే బాబా అర్థం చేయిస్తున్నారు. మరి మీరే ఇప్పుడు నిర్ణయం తీసుకోండి. బోర్డు పైన కూడా రాయండి. యాక్టర్ అయ్యి ఉండి డ్రామా యొక్క డైరెక్టర్, క్రియేటర్, ప్రిన్సిపల్ యాక్టర్ని తెలుసుకోకపోతే అటువంటి యాక్టర్ని ఏమంటారు? మనమైతే భిన్న భిన్న పాత్రలను పోషిస్తూ హీరో యాక్టింగ్ చేస్తున్నాం. స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఉన్నటువంటి యాక్టర్స్ని మనకైతే తెలిసి ఉండాలి కదా. కానీ మనం కూడా మర్చిపోయాం. బాబా వచ్చి తెలియజేశారు, పిల్లలు ఇది నాటకం, ఇది ఇందులో మీ పాత్ర, మీరు ఒరిజినల్గా ఇది కాదు, మీరు వాస్తవంగా చైతన్య శక్తి ఆత్మలు, ఇది మీ డ్రెస్ అంతే తప్ప ఇది మీరు కాదు అంటూ బాబా మనకి వాస్తవం తెలియజేశారు. గీతా హే మాత, బాప్ హే శివ్, బాకీ సబ్ హే రచన. గీతను మాత అంటాం, శివ్ బాబాను తండ్రి అంటాం, మిగతాదంతా వారి రచన. గీత నై దునియాకు క్రియేట్ కర్తీ హై. గీతయే కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేస్తుంది. మాతను క్రియేషన్కి గుర్తుగా చూపిస్తారు కదా. మాత ద్వారా జననం జరుగుతుంది. మాత అంటేనే క్రియేషన్ చేసేవారు. మరి ఈ విధంగా గీత ద్వారా కొత్త ప్రపంచం క్రియేట్ అవుతుంది కాబట్టి గీతను మాత అని సంబోధించారు. ఇది కూడా ఎవరికీ తెలియదు, కొత్త ప్రపంచాన్ని ఎలా క్రియేట్ చేస్తారు అనేది. కొత్త ప్రపంచంలో మొట్టమొదట మీరే ఉంటారు. ఇప్పుడు ఇది పురుషోత్తమ సంగమయుగి ప్రపంచం. ఇది కొత్త ప్రపంచము కాదు, పాత ప్రపంచము కాదు అంటున్నారు. ఇది రెండిటి యొక్క సంగమం. బ్రాహ్మణులను సిక్కగా, పిలకగా చూపించారు. విరాట్ రూపంలో కూడా శివబాబాను చూపించరు, బ్రాహ్మణులను చూపించరు. మీరైతే పిలక, సరే పిలక అంటే వెనకాల ఉంటుంది, కనబడదు అని అనుకుందాం. కానీ శివబాబా అయితే వారినైతే చూపించాలి కదా. మీరు బ్రాహ్మణులు, దేవతల తర్వాత క్షత్రియులను చూపించారు. ద్వాపర యుగంలో పొట్ట యొక్క పూజారిగా ఉంటారు, అందుకే వైశ్యులను ఉదర భాగంలో చూపిస్తారు. తర్వాత శూద్రులను కాళ్ళ వద్ద చూపిస్తారు. ఇదంతా ఒక పల్టీ కొట్టే ఆట అంటున్నారు. పల్టీ కొట్టే ఆటలో కాళ్ళు, తల రెండు కూడా కలుస్తాయి.
అలాగే ఇప్పుడు శూద్రులే మళ్ళీ శిఖ భాగంలోని బ్రాహ్మణులుగా అవుతారు, ముఖ భాగంలోని దేవతలుగా అవుతారు. ఇదంతా చక్రం. ఇది రైట్ చిత్రం అంటున్నారు. 84 జన్మల యొక్క యాత్ర ఇది. ఒక్క సెకండ్లో మీకు మొత్తం అంతా గుర్తొచ్చేస్తుంది. బాబా తప్ప ఇటువంటి రైట్ చిత్రాన్ని ఎవరు తయారు చేయించలేరు. బాబా వీరి ద్వారా అర్థం చేయిస్తున్నారు. మీరు ఇలాంటి పల్టీ కొట్టే ఆటనే ఆడుతారు అంటున్నారు. ఒక్క సెకండ్లో మీ యాత్ర నడుస్తుంది. ఏమీ ఇబ్బంది లేదు ఈ యాత్రలో. ఆత్మిక పిల్లలు అర్థం చేసుకుంటున్నారు, బాబా స్వయంగా మాకు చదివిస్తున్నారు అని. ఇది సత్సంగం, సత్యమైన తండ్రితో సాంగత్యం. మిగతావన్నీ అసత్యమైన సాంగత్యాలే. సత్యఖండ స్థాపన బాబానే చేస్తున్నారు. మనుషుల్లో శక్తి లేదు, భగవంతుడే అన్నీ చేయగలుగుతారంటారు. భగవంతుణ్ణి జ్ఞాన సాగరుడు అంటారు. కానీ మనుషులకు పరమాత్ముని మహిమ రైట్ వేలో చేయడం రాలేదు. భగవంతుడు ఏదైనా చేయగలుగుతాడు అని చెప్పి ఉల్టాగా అర్థం చేసుకున్నారు. చనిపోయిన వాళ్ళని బ్రతికిస్తాడు, ఏదైనా ఆపేస్తాడు, ఇలా అనుకున్నారు. కానీ కర్మఫలం అనేది ఒకటి ఉంటుంది, ప్రతి ఒక్కరి పాత్ర కూడా ఉంటుంది అనేది వాళ్ళు అర్థం చేసుకోలేదు. భగవంతుని జ్ఞాన సాగరుడు అంటారు. వారు శాంతి సాగరుడు కూడా. శాంతిని ఇస్తున్నారు. ఉదయమే మీరు డ్రిల్ చేస్తారు. శరీరానికి అతీతమైపోయి బాబాని జ్ఞాపకం చేస్తూ ఉంటారు. మీరు ఇక్కడికి వచ్చింది జీవిస్తూ మరణించడానికి. బాబాపై బలిహారం అవుతారు. ఇది పాత ప్రపంచం, పాత చొక్కా, పాత శరీరం. దీంతో మీకు అస్సలు ఆకర్షణ కలగకూడదు, అసహ్యం పుట్టాలి. ఈ శరీరం అంతా కూడా మొత్తం రక్త మాంసాలతో నిండి ఉంది. దీన్ని ఇంకా నేను విడిచిపెట్టే వెళ్తాను. దీంతో ఏమాత్రం మనకి అటాచ్మెంట్ ఉండకూడదు, అసలు గుర్తే రాకూడదు. మొత్తం మరచిపోయి ఉండాలి శరీరాన్ని. మీరు అంటారు కదా అంతా భగవంతుడే ఇచ్చారు అని. మరి ఇచ్చేసేయండి వారికి, వారిచ్చింది వారికే ఇవ్వండి. భగవంతుడు మిమ్మల్ని మళ్ళీ ట్రస్టీగా అయి వాడుకోండి అంటూ మీకే ఇస్తాడు. మొత్తం అంతా బాబాది అని మీరు బాబాకి ఇచ్చినా బాబా మొత్తం లాగేసుకోరు, తీసేసుకోరు. బాబా ఏమంటారంటే, సరే నాదే, నాకు ఇచ్చారు కదా, కానీ నేను మీ దగ్గర పెడుతున్నాను, మీ దగ్గర కొంతకాలం కోసం పెడుతున్నాను. మీరు దాన్ని నాది అంటే భగవంతుడిది అనుకుంటూ మీకు కావలసినప్పుడు ఉపయోగించుకోండి, మీరు సేవ కోసం ఉపయోగించండి అని అంటారు. భగవంతుడు ట్రస్టీ అవ్వరు, ట్రస్టీగా కావాల్సింది మీరే అంటున్నారు. ఎందుకంటే భగవంతుడేమీ పాపాలు చేయరు కదా. మీరు ట్రస్టీగా అయిన తర్వాత పాపాలైతే చేయలేరు కదా. ఇంకా ధనాన్ని కానీ ఆ సంపదను కానీ ఏ రకంగా పాపకార్యంలో పెట్టడానికి మీ మనసు ఒప్పదు. ఎందుకంటే ఇది భగవంతుడిది, భగవంతుడికి సమర్పించాను నేను, కాబట్టి నేను నా అధికారంతో చెడు కార్యాల్లో పెట్టడానికి వీల్లేదు అని మనసులో కలుగుతుంది ఆలోచన. అంతకుముందైతే పాపాత్ములతోనే ఇచ్చిపుచ్చుకోవడాలు చేసేవారు. పాపాత్మలు పాపాత్మలకు ఇచ్చిపుచ్చుకోవడం. ఇప్పుడు సంగమ యుగంలోనే పాపాత్మలతో మనం ఇచ్చిపుచ్చుకోవటం చేయట్లేదు. పాపాత్మలకైతే చాలా ధనం ఇచ్చాం, ఆ పాపాలన్నీ మన తలపైకి ఎక్కి కూర్చున్నాయి. ఈశ్వరార్థం అంటూ ఇచ్చాము, పాపం మూటగట్టుకున్నాము. ఇచ్చింది ఈశ్వరార్థం అంటూ, కానీ మన రిజిస్టర్లో చేరింది మాత్రం పాపం. మరి బాబా అయితే ఏమీ తీసుకోరు, ఎందుకంటే చాలా వరకు అపాత్ర దానమే జరిగి మన ద్వారా పాపకర్మలే అవుతూ వచ్చాయి. మనం చేసినటువంటి పుణ్యం అనుకున్న దాంట్లో కూడా ఏదో ఒక రకంగా కల్తీ జరిగింది. మరి బాబా అయితే ఏమీ తీసుకోలేదు. బాబా అంటారు, వెళ్ళి మీరిచ్చిన ధనంతో సెంటర్స్ తెరవండి, అనేకుల భాగ్యం తయారవుతుంది, అనేక ఆత్మల కళ్యాణం జరుగుతుంది, చక్కగా అన్ని సౌకర్యాలు ఏర్పరచుకొని మీరే అక్కడ సేవ చేయండి అంటారు. బాబా అర్థం చేయిస్తారు. ఏదైతే జరుగుతుందో ఉన్నది ఉన్నట్లుగా డ్రామా అనుసారంగా రిపిటేషన్ అవుతుంది. ఇందులో మీరు ఏడవాల్సిన అవసరం లేదు, దుఃఖపడి బాధపడే విషయమే లేదు. కర్మల లెక్కాచారములన్నీ క్లియర్ అవుతున్నాయి. మంచిది కదా. మరి వైద్యులు ఏమంటారు? ఈ మాత్ర వేసుకుంటే లోపలున్న జబ్బంతా బయటికి వస్తుంది, భయపడకండి, అది లోపలున్నది మొత్తం బయటికి వచ్చి తర్వాత తగ్గుతుంది అంటారు.
బాబా కూడా అదే చెప్తున్నారు. లెక్కాచారములన్నింటినీ పూర్తి చేసుకోవాలి, యోగంతోనైనా శిక్షలతోనైనా. మరి యోగంతో చక్కగా శిక్షలు పడకుండా మనము సమాప్తం చేసుకున్నాం అనుకోండి, మరి యోగంతో సమాప్తం చేసుకుంటే బాబా సహాయం మనకి లభిస్తుంది. బాబా మనకి తల్లిగా, తండ్రిగా, టీచర్గా, గురువుగా, అన్ని సంబంధాలుగా పక్కన నిలబడతారు. కానీ అదే శిక్షలతో నేను చుట్టూ చేసుకుంటాను, శిక్షలతో నా లెక్కలు క్లియర్ చేసుకుంటానంటే బాబా ధర్మరాజు అయిపోతాడు. బాబా మన పక్కన ఉండరు, అప్పుడు ధర్మరాజు అయిపోతారు. అందుకే చూస్ చేసుకోవాలి. మరి యోగంలో ఉంటూ బాబా చింతన, బాబా శ్రీమతం అనుసారంగా బాబా పక్కన ఉంటూ బాబా సహాయంతో మనము లెక్కాచారంలను పూర్తి చేసుకుందామా? లేకపోతే పర్వాలేదు, నాకు బాబా ధర్మరాజు అయితే ఏంటి, ఏదైతే ఏంటి, నాకు శిక్షలు పడ్డా పర్వాలేదు, ఏది అనుకుంటే అది ఇప్పుడు చేసేస్తాను అనుకుంటారా? ఆలోచించుకోండి అంటున్నారు బాబా. శిక్షలైతే చాలా కఠినంగా ఉంటాయి. उनसे बीमारी आदि में चुप्तू होता तो बहुत अच्छा ना. ఆ శిక్షలు పడడం కన్నా ఈ జబ్బు రావడం మంచిది కదా అంటున్నారు. ఆ దుఃఖము 21 జన్మల కోసం పొందుతున్న సుఖంతో పోలిస్తే అసలు ఏమీ లేనట్టే. ఈ శరీరంతో జబ్బులో ఉన్నప్పుడు మనకు కలిగేటువంటి బాధ, దుఃఖము చాలా స్వల్పమే ఇది అని అంటున్నారు. ఎందుకంటే 21 జన్మల సుఖం పొందబోయేది ఉంది. చాలా సుఖంగా ఉంటారు మీరు. జ్ఞానం పూర్తిగా లేకపోతే జబ్బులో కూడా బాగా తల్లడిస్తూ ఉంటారు. జబ్బు చేస్తే భగవంతుని బాగా జ్ఞాపకం చేస్తూ ఉంటారు. అది కూడా మంచిదే. ఒక్కరినే జ్ఞాపకం చేయాలి, వారే అర్థం చేయిస్తున్నారు. గురువులను కూడా ఎంతో మంది జ్ఞాపకం చేస్తూ ఉంటారు. అనేక మంది గురువులు ఉన్నారు, కానీ సద్గురువు బాబా ఒక్కరే. వారిని ఆల్ మైటీ అథారిటీ అంటారు. బాబా అంటారు, నేను ఈ వేదాలు, గ్రంథాలు వీటన్నింటి జ్ఞాతను, ఇవన్నీ నాకు తెలుసు, ఇవన్నీ భక్తి మార్గపు సామాగ్రి, వీటి ద్వారా ఎవ్వరూ నన్ను ప్రాప్తించుకోలేరు. బాబా వచ్చిందే పాపాత్మల ప్రపంచంలో. ఇక్కడ పుణ్యాత్మలు ఎక్కడి నుండి వస్తారు? 84 జన్మలు పూర్తిగా తీసుకున్నటువంటి ఈ బ్రహ్మ శరీరంలోనే నేను వస్తాను. అందరికంటే ముందు నేను చెప్పే జ్ఞానం ఈ బ్రహ్మ చెవులలోనే పడుతుంది అంటున్నారు. బ్రహ్మాత్మ వింటుంది. బాబా చెప్తారు, ఇక్కడ మీరు స్మృతి యాత్రలో ఉంటున్నారు. ఇది ఎంత మంచిది. ఈ స్మృతి యాత్రలో ఎలాంటి ఖర్చు లేదు. ఇక్కడ తుఫాన్లు కూడా ఎన్నో ఎదురవుతాయి, అయినా బాబా అర్థం చేయిస్తారు. స్వయాన్ని ఆత్మగా భావించి నన్ను జ్ఞాపకం చేయండి. కల్పకృతం కూడా ఇలాగే మీకు నేను జ్ఞానాన్ని ఇచ్చాను, మీరు ఈ జ్ఞానం విన్నారు. రోజు రోజుకి మీరు ఇంకా వింటూ ఉంటారు. రాజధాని స్థాపన జరుగుతుంది. పాత ప్రపంచ వినాశనం కూడా జరిగేదే ఉంది. ఇది కూడా డ్రామాలో ఫిక్స్ అయి ఉంది, స్థాపన विनाशनम। अच्छा, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। मेरा पापा मीठा पापा प्यारा पापा शुक्रिया पापा। धारण कोसम मुख्य सारము ఉదయమే మేల్కొని శరీరానికి అతీతంగా అయి డ్రిల్ చేయాలి। పాత ప్రపంచము పాత శరీరము ఏది గుర్తు రాకూడదు, అన్నీ మరచిపోయి ఉండాలి। బ్రహ్మ ముహూర్తంలో అమృత గడియల్లో మేల్కొనగానే బాడీకి డిటాచ్ అయిపోండి, ఈజీ। అప్పుడు శరీరానికి అతీతంగా అవ్వడం, ఎందుకంటే ఆల్రెడీ రాత్రంతా నిద్రపోయి చాలాసేపు ఆత్మ శరీరంతో డిటాచ్డ్గా ఉంటుంది కాబట్టి మెలకువ రాగానే కూడా ఆ అభ్యాసం చేయడం తేలికగా అవుతుంది।
అందుకే బాబా అమృత వేళ డ్రిల్ చేయండి, బాడీకి డిటాచ్ అవ్వండి అంటున్నారు. సెకండ్ పాయింట్, సంగమ యుగంలో పాపాత్మలతో ఇచ్చిపుచ్చుకోవడం చేసుకోకూడదు. కర్మల లెక్కాచారములను సంతోషంతో పూర్తి చేసుకోవాలి. ఏడవటము, బాదుకోవడము, కొట్టుకుంటూ ఏడవటం చేయకూడదు. అన్నింటినీ బాబా పైన బలిహారం చేసి తర్వాత ట్రస్టీగా సంపాలన చేయాలి. సంగం యుగంలో పాప ఆత్మలతో ఇచ్చిపుచ్చుకోవడాలు చేసుకోకూడదు. చాలామంది ఇప్పటికీ కూడా ఎంత అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నా కూడా ఏదో తెలిసిన వాళ్ళు అని చెప్పేసి డబ్బులు ఇస్తారు, తర్వాత వాళ్ళు ఇవ్వట్లేదని చాలా కాలం వరకు యోగం కుదరదు. ఇంకా వాళ్ళకి యోగం అంతా వాళ్ళు నా డబ్బులు నాకు ఇచ్చేసేయాలి అని చెప్పేసి అదే రకంగా బాబాని జ్ఞాపకం చేస్తూ ఉంటారు. లెక్కాచారంలో అలా బలంగా ఏర్పడిపోతాయి. అందుకే బాబా అన్నారు, ఇప్పుడు అలాంటివి చేయకండి, ఇప్పుడు అలా మీరు ఎవరితో డీలింగ్స్ పెట్టుకోకండి, తెలిసి మళ్ళీ అలాంటి తప్పులు చేయకండి అంటున్నారు. ఉన్నదేమైనా ఉంటే సఫలం చేసుకోండి, లేకపోతే మీరు తినడానికి ఉపయోగించుకోండి, అంతేగాని ఇతరులకు ఇచ్చి వాళ్ళతో మళ్ళీ డీలింగ్స్ పెట్టుకొని దాంతో ఏదో లాభం వస్తుందని మోసపోయి బాబాని జ్ఞాపకం చేయకుండా ఎప్పుడు ఆ వ్యక్తి గుర్తొస్తూ అలా చేయకూడదు. वरदान, महसूसता की शक्ति द्वारा स्व परिवर्तन करने वाले तीव्र पुरुषार्थी भव. అనుభూతి శక్తి ద్వారా స్వపరివర్తన చేసుకునే తీవ్ర పురుషార్థి భవ. వివరణ, ఏదైనా పరివర్తనకు సహజ సాధనం లేదా సహజ ఆధారం అనుభూతి శక్తి. ఎప్పటి వరకు అనుభూతి శక్తి రాదో అప్పటి వరకు అనుభూతి జరగదు. మరి ఎప్పటి వరకు అనుభూతి జరగదో అప్పటి వరకు బ్రాహ్మణ జీవితం యొక్క విశేషత లేదా పునాది దృఢంగా అవ్వదు. ఉమంగ ఉత్సాహం యొక్క నడవడిక కనిపించదు. ఎప్పుడైతే అనుభూతి శక్తి ప్రతి విషయం యొక్క అనుభవిగా తయారు చేస్తుందో అప్పుడే తీవ్ర పురుషార్థిగా అవుతారు. అనుభూతి శక్తి సదాకాలం కోసం సహజ పరివర్తన చేస్తుంది. సహజంగా ఈజీగా మనలో మార్పు తీసుకొస్తుంది. అందుకే రియలైజేషన్ అంటారు ఇంగ్లీష్లో. రియలైజ్ అవ్వడం అంటే రియల్ ఐస్తో. రియలైజ్ ఏంటి? రియల్ అంటే సత్యం, ఐస్ అంటే నేత్రం. మన జ్ఞానం అనే నేత్రంతో విషయాన్ని చూడటం, జ్ఞాన నేత్రంతో ఆత్మ అనుభూతి చేసుకోవడం, స్వపరివర్తన చేసుకోవడం, ఇది చేస్తే తీవ్ర పురుషార్థిగా కాగలుగుతాం. స్లోగన్, स्नेह के स्वरूप को साकार में इमर्ज कर ब्रह्मा बाप समान बनो. స్నేహ స్వరూపాన్ని సాకారంగా ఇమర్జ్ చేసి బ్రహ్మ బాబా సమానంగా తయారు కండి. బ్రహ్మ బాబాతో మనకి స్నేహం ఉంది అంటేనే గుర్తు బాబా సమానంగా మనం తయారయ్యే పురుషార్థం చేస్తాం, ఫాలో చేస్తాం. అందుకే స్నేహ స్వరూపాన్ని సాకారంగా ఇమర్జ్ చెయ్యండి అంటున్నారు. ఈరోజు స్వమానం, నేనాత్మను తీవ్ర పురుషార్థిని. తీవ్ర పురుషార్థం కోసం రియలైజ్ అవుతూ స్వపరివర్తన చేసుకుందాం. ఓం శాంతి.